ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి? మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తు వారే చెప్పారు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములను, గొప్ప సూచనలను పుట్టును. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినీయుడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందున శక్తులు కదిలింపబడును. ఆ దినమును గూర్చి గాని, ఆ గడియను గూర్చి గాని ఏ మనుషుడైనను, దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. జరగబోవు వీటినెల్లా తప్పించుకున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఆయన ఆకాశ మేఘారుడై వచ్చును. ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని ఆయన పోగు చేసి తీసుకొని పోవును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. దేవుడు పంపించే ఉగ్రతలను తప్పించుకుందాం. వీటన్నిటి నుండి తప్పించుకొనుటకు, రక్షింపబడుటకు ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యానికి వారసులవుదాం.